హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత. తొలకరి వర్షాలు కురుస్తున్నాయి కదండి, అందులోనూ ఆషాఢ మాసం ఒకటాయే, అలాగే తాటికాయల సీజన్ ఒకటాయే. వరుసను పెట్టి కురుస్తున్న వర్షాలకి ఇంక ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక ఇంక తాటికాయలు అయితే తీసుకొచ్చారండి. తాటికాయలతో అయితే మన ఇష్టం అండి, ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. తాటి రొట్టి, తాటి ఇడ్లీ, తాటిగారెలు. నేనైతే ఎక్కువగా తాటిగారెలే వేస్తాను సేల్ అయిపోయేటట్టుగా. ఇలా 2 కాయలు అయితే తీసుకొచ్చారు. వీటిని అయితే నేను నేల మీద వేసి పగలు కొడుతున్నాను అనమాట. గట్టిగా నేల మీద వేసి పగలు కొడితే ఇదొక టైప్లో మనం చేసుకోవచ్చు. లేదా ఇంకొకటి ఇలా చెక్కించుకుని మంచి శుభ్రంగా ఉన్న చెక్కించుకొని తాటికాయల మీద అయితే ఇలాగా పెట్టి కొట్టినట్టయితే దాని లోపల టెంకకున్న గుజ్జంతా సపరేట్ అవటానికి బాగుంటుంది. ఇలా చేసుకోవచ్చు. లేదా నేల మీద గట్టిగా ప్రెస్ చేసినా అలా కూడా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయ్యేటట్టుగా మట్టికి కొట్టుకోవాలండి తాటికాయల్ని. బాగా శుభ్రంగా కడిగేసుకుని, ఎందుకంటే ఆ టెంకకున్న ఈసు బయటకు రావాలి, అలాగ కొట్టుకోవాలన్నమాట. ఇంకా పైన ఈ నల్లగా ఉంటుంది కదండి, లేయర్ అంతా తీసేసుకోవాలన్నమాట. మనకి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన మీద ఈగలు దాడి చేస్తాయి. ఆ ఈగల్ని ఈ మిశ్రమంలోకి వెళ్లకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఈగలు అయితే కంపల్సరిగా వస్తాయి తాటికాయ తీసేటప్పుడు అయితే. ఇంకా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పేస్ట్ మదీను. ఇంకా ఇలాగా ఈ పైన ఉన్న లేయర్ అయితే తీసేసుకుని దాని మీద వాటర్ పోసుకుని, ఇదిగోండి ఇలాగా ఈ రకంగా అయితే మనకి తాటి పేసం బయటకు వచ్చి ఇలాగైతే రుద్దుకోవాలి. అప్పుడు మనం తాటి పేసం తీసినప్పుడు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. లేదా మనం అలా ఉంచేసి చేసినట్టయితే తొందరగా రాదు, గట్టిగా ఉండి. అందుకని ఇలా నానబెట్టుకున్నట్టయితే తొందరగా వచ్చేస్తుందండి. మనకి అలాగా తిప్పడం కూడా చాలా ఈజీగా తిప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మూవ్ అవుతుంది టెంక అనేది మనం ఈ పేసం తీసినప్పుడు. అందు గురించి అలాగా చేసుకోవాలి. మనకి తాటి గారెలు అవి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి కానండి, ఈ పద్ధతి అంతా, ప్రాసెస్ ఇదంతా చేసేటప్పుడు చాలా టైం పట్టుద్ది, ఓపికతో కూడిన పని. నేనైతే చేయలేదులేండి. ఇంకా మా వారు, మా అబ్బాయి, మా పిల్లలు హెల్ప్ చేశారు ఆ పేస్ట్ని తీయడంలో. చివరికి అంత తీసిన తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉంది చూసారు. ఇక్కడ నెట్ జల్లెడలో వేసి దాని లోపల ఇంకా అన్ని ఈసులు ఉంటే తీస్తున్నారా అక్కడండి. అలాగే ఇంకా అంత పేసు ఒకసారి వేసుకున్నా మళ్ళీ పాడైపోతుంది అని చెప్పి కొంచెం సగం తీసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను. అలాగే ఇప్పుడైతే నేను తాటి గారెలు కదండి, దాంట్లోకి నేనైతే బొంబాయి రవ్వ వేస్తానండి. తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా అది. ఒక్కొక్క సైడ్ మా అమ్మమ్మ వాళ్ళు అలాగా వరిపిండి అయితే వేసుకునేవారు. నేనైతే ఎప్పుడు బొంబాయి రవ్వ అంటారు కదా, తెల్ల ఉప్మా రవ్వ, అదే వేస్తాను. గారెలకైనా అదే వేస్తాను, రొట్టెలకైనా అదే వేస్తాను, ఇడ్లీకైనా అదే వేస్తాను అన్నట్టు. ఇంకా ఇలాగైతే కలుపుకుంటున్నాను. అంటే లూజు తాటి పేసుకి మనకి చూసుకుంటూ రవ్వ కలుపుకోవాలి. అలాగే బెల్లం, రవ్వ, పిండి 3 సమానంగా ఉండాలి. తీపది చూసుకొని కలుపుకోండి. మనకి ఇలాగ గారె ఇలాగైతే కలుపుకుని వేయించేసుకోవడమే. కానీ సంవత్సరానికి ఒకసారి కంపల్సరిగా మేమైతే చేసుకుంటామండి ఆషాఢ మాసంలో. అందులోనూ ఇలాంటి గుర్తులు మన పిల్లలకి చక్కగా చెప్పుకుంటాకి భలేగా తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదండి. మేము ఎప్పుడు ఇదైతే మిస్ అవును. తొలేకాసుకు గోరింటకు కానీ, తొలేకాసుకు చేసే ఆ కుడుములు, బెల్లపు తాలికలు కానీ, లేదా ఆ పూజ కానీ, తద్దులు, ఇటువంటివి తాటి పేసం, తాటిగారులు తీసుకుని వేసుకోవడం, ఇట్లాంటివి వాళ్ళకి మా అమ్మ అలా చేసింది, ఇలా చేసింది అని వాళ్ళు కూడా చెప్పుకుంటాక మనం మెమరీస్ ఇవ్వాలి. అందుకే సందర్భం వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలండి. ఇంక ఇలాగైతే గారెలు అయితే వేసేసాను. ఇంకా గారెలు అయితే వేయడం అయిపోయిందిలేండి. మా వారికి, మా పిల్లలకి అది పెట్టేసి ఇచ్చేసాను. ఇంక ఈ వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ విలువైన మాటలను కామెంట్ రూపంలో పెట్టండి.